హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఈరోజు మనము కర్పూరంతో 10 ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామండి. అలాగే ఈ కర్పూరంకి మనము ఎక్కువ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చండి. భారతీయ సాంప్రదాయంలో పూజా గదిలో తప్పనిసరిగా ఉండే వస్తువుల్లో కర్పూరం ఒకటండి. కర్పూరంను వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. దేవుడి పూజకు మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా తలనొప్పి, దగ్గును నివారించడంలో దీన్ని ఉపయోగిస్తుంటారు. అలాగే కర్పూరం తెల్లగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దీన్ని కర్పూరం లోరెల్ అనే మొక్క నుండి సేకరిస్తారు. ముఖ్యంగా ఆసియా దేశం దీని రాజధాని. ఆసియా దేశాల్లోనే ఎక్కువగా పండిస్తూ ఉంటారు. తెల్ల కర్పూరంని పచ్చకర్పూరం అని కూడా పిలుస్తారు. ఇందులో మెడిసిన్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల దీన్ని పురాతన కాలం నుండే వాడుకలో ఉంది. ఇందులో ఉండే మేజర్ కాంపోనెంట్స్ వల్ల ఫేమస్ విపరబల్ అల్లలో కూడా ఉపయోగిస్తుంటారు. ముక్కు దిబ్బడ మరియు జలుబు నివారించడానికి కూడా కర్పూరం ఉపయోగిస్తారు. అయితే కర్పూరం విషపూరితమైనది. పరిమితికి మించి వినియోగిస్తే ఆరోగ్యానికి ప్రమాదం జరగవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఆరోగ్యానికి ఉపయోగించడానికి ముందుగా ఇందులో ఉండే ఉపయోగాల గురించి తెలుసుకుందామండి. చెప్పడానికి ఏమీ లేదు, ముక్కు దిబ్బడ మాత్రమే. జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు కర్పూరంను ఉపయోగించడం వల్ల ముక్కు దిబ్బడను నివారిస్తుంది. మనకి ఓన్లీ ముక్కు దిబ్బడికి కాదండి, చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఛాతిలో, ముక్కులో అసౌకర్యాన్ని కూడా తొలగిస్తుంది. చాలా వరకు జలుబు, దగ్గు మెడిసినల్ రబ్స్లో కర్పూరాన్ని తప్పనిసరిగా వినియోగిస్తుంటారు. ఒక చుక్క కర్పూరం నూనెను 1 టీ స్పూన్ బాదం నూనెతో మిక్స్ చేసి సున్నితంగా మర్దన చేయాలి. ఛాతీకి రుద్దటం వల్ల ఎఫెక్టివ్ రిజల్ట్ కనిపిస్తుందండి. అలాగే మొటిమలు నివారించడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. మొటిమల నివారణకు సలూన్లకు వెళ్ళడానికి బదులుగా ఈ ఎఫెక్టివ్ మార్గాన్ని ఎంపిక చేసుకోండి. ఇది బ్రేక్అవుట్స్ని నివారిస్తుందండి. అలాగే తర్వాత మొటిమలు ఏర్పడకుండా చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల వాపు, చర్మం కందటాన్ని తగ్గిస్తుంది. 1 టీ స్పూన్ కర్పూరం నూనెను 1 టీ స్పూన్ కొబ్బరి నూనెలో మిక్స్ చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. మంచి ఫలితం ఉంటుందండి. మోటాలు కూడా బాగా తగ్గిపోతాయి. అలాగే ముక్కు దిబ్బడను క్లియర్ చేస్తుంది. మూడవది, ముందుగా చెప్పినట్లు కర్పూరం శ్వాసనాళలో మనం ఫస్ట్ తెచ్చి అవి ఎక్కువగా జలుబు చేసినప్పుడు వాడుకోవాలని చెప్పానండి. రెండవది వచ్చి మొటిమలకి. ఇప్పుడు మనము మూడవది వచ్చి ముక్కు దిబ్బడను క్లియర్ చేసేదానికి. ముందుగా చెప్పినట్లు కర్పూరం శ్వాసనాళాలలో అడ్డు కణాలను క్లియర్ చేస్తుందండి. మనకి ఏదైతే ముక్కు దిబ్బడ, ముక్కు మూసుకుపోవటం అలా ఉంటుంది కదా, అలా లేకుండా మనం ఈ కర్పూరాన్ని వాడినట్లయితే మనకి క్లియర్ అనేది, ముక్కులో గాలి లేకుండా ఉంటుంది కదా, గట్టిగా మూసుకుపోయినట్టు అలా లేకుండా ఈ కర్పూరాన్ని మనం కొబ్బరి నూనెలో పూసి ముక్కుకు పూసుకున్నట్లయితే మనకి ఈ చక్కగా పనిచేస్తుందండి. ఇందులో ఉండే స్ట్రాంగ్ స్మెల్స్ వల్ల ఇది తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. బ్లాక్ అయిన ముక్కులను క్లియర్ చేసి సౌకర్యవంతంగా మార్చుతుందండి. కొద్దిగా కర్పూరం నూనెలో గోరువెచ్చని ఆవు నూనెను కలిపి ముక్కు దగ్గరగా ఛాతీ మీద అప్లై చేయాలి. చాలా తక్కువ మాత్రమే ఉపయోగించాలండి. పరిమితికి మించి ఉపయోగిస్తే ప్రమాదము. చాలా తక్కువగా లైట్గా పూసుకోండి. అలాగే నాలుగవది, చర్మం పగుళ్లను తగ్గిస్తుందండి. చర్మంలో పగుళ్ళు సహజం. ముఖ్యంగా జ్వరం, జలుబు వచ్చినప్పుడు పగుళ్ళు సహజంగా ఏర్పడుతుంటాయి. ఇవి చాలా బాధాకరంగా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కర్పూరం కోల్డ్ సోర్ను ఎఫెక్టివ్గా ట్రీట్ చేస్తుంది. ఇది తాత్కాలికంగా నొప్పి మరియు దురదను నివారిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది వాపును తగ్గిస్తుంది. ఇది 1 టీ స్పూన్ కర్పూరం నూనెను స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో మిక్స్ చేసి అప్లై చేస్తే సరిపోతుంది. మనకి ఐదోదండి, తలలో పేలను తగ్గిస్తుంది. ఇది కొంత వింతే అయినా కానీ తలలో పేలు ఉంటే చాలా అసౌకర్యంగా ఉంటుందండి. ఇది ఎవరికైనా జరగచ్చు. తల పొడిబారడం, తలలో దురద వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. పేలను నివారించడంలో కర్పూరం చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకి పేలు ఉంటే చాలా అసౌకర్యంగా ఉంటుంది కదా, పేలు ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఇది ఒకసారి ట్రై చేయండి. బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కొబ్బరి నూనె కొద్దిగా కర్పూరం నూనెను కలిపి తలకు అప్లై చేయండి. ఈ పేలు అనేవి నివారించబడతాయి. కొద్దిగా కర్పూరంను నూనెలో వేసి
గోరువెచ్చగా చేసి తలకు అప్లై చేసి కొన్ని గంటల తర్వాత తలస్నానం చేసుకోండి. అంటే 1 గంట వరకు ఉంచుకొని మీరు తలస్నానం చేస్తే ఈ వారానికి 1 లేదా 2 సార్లు చేసుకోండి. చక్కగా మీకు పెయిన్ అనేది కూడా తగ్గిపోతాయి. 6వది మజిల్ పెయిన్ తగ్గిస్తుంది. మజిల్ స్పామ్ తగ్గించడంలో కర్పూరం గ్రేట్గా సహాయపడుతుంది. కర్పూరంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల మజిల్ పెయిన్ మరియు కండరాల చుట్టూ వాపును తగ్గిస్తుంది. అలాగే ఇది సర్క్యులేషన్ మెరుగుపరిచి కండరాలు స్టిఫ్నెస్ తగ్గిస్తుందండి. దాంతో నొప్పి క్రమంగా తగ్గుతూ వస్తుంది. 7వది వచ్చి పాదాల పగుళ్ళను నివారిస్తుంది. పాదాల పగుళ్ళు చాలా సాధారణ సమస్య అండి. ఉరుకులు పరుగుల జీవనశైలి పాదాల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సమస్య పెరుగుతుంది. కర్పూరం ఈ సమస్యకు స్వస్తి చెబుతుంది. పాదాల పగుళ్లను తగ్గించడంతో పాటు నొప్పి మరియు పగుళ్లను నివారిస్తుంది. కర్పూరంను వార్మ్ వాటర్లో వేసి మీ పాదాలను అందులో డిప్ చేసి కొద్దిసేపటి తర్వాత బయటకు తీసి మంచి నీటితో శుభ్రం చేసుకుని తుడుచుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజింగ్ పూసుకోండి. కాళ్ళకి నైట్ పడుకునేటప్పుడు గోరువెచ్చని నీళ్ళలో ఈ కర్పూరాన్ని వేసేసి మీరు చక్కగా ఈ టిప్పుగానే ఉపయోగించినట్లయితే పాదాల పొగుళ్ళు మీకు తగ్గుతుందండి. 8వది కాన్సన్ట్రేట్ చేస్తుందండి. కండరాల్లో కణతలు ఏర్పడటం వల్ల ఎక్కువగా నొప్పి అసౌకర్యంగా ఉంటుంది. నడిచేటప్పుడు మరింత బాధిస్తుంది. ఈ అసౌకర్యాన్ని తగ్గించడానికి కర్పూర నూనె ఉత్తమమైనది. ఇందులో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ను నయం చేసి క్రిములను నాశనం చేస్తుంది. మనకి కాళ్ళు పాచటము, స్మెల్ రావటము అలా ఉంటుంది కదా, అలాంటప్పుడు మీరు ఈ చిట్కాను ఉపయోగించినట్లయితే చక్కగా కర్పూరంతో మనకి ఈ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయండి. 9వది కీటకాలు మరియు దోమలను నాశనం చేస్తుంది. కర్పూరం ఎసెన్షియల్ ఆయిల్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. మానవులకు ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే కీటకాలను దోమలను నివారిస్తుంది. గాలిలో నీటి ద్వారా వ్యాధులను వ్యాపింపచేసే దోమలను కీటకాలను నివారిస్తుంది. ఇందులో ఉండే ఘాటైన వాసన దోమలను కీటకాలకు నాశనం చేస్తుందండి. 10వది వచ్చి రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ను ట్రీట్ చేస్తుంది. అంటే రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ సాధారణంగా వచ్చే సమస్య. కాళ్ళను ఊపడం లేదా నిద్రించే సమయంలో కదపడం వంటి లక్షణాలు కనబడతాయండి. ఇది చాలా అసాధారణంగా ఉంటుంది. హెల్తీ స్లీప్ను డిస్టర్బ్ చేస్తుంది. కర్పూరం థెరప్యూటిక్ యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు, ఇన్ఫ్లమేషన్ మరియు రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ లక్షణాలను నివారిస్తుంది. కర్పూరం వాడటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. కర్పూరం ఇంజెక్షన్ రూపంలో తీసుకోకూడదండి. ఇంజెక్షన్ రూపంలో కర్పూరం వాడటం మంచి పద్ధతి కాదు. అలాగే నోటి ద్వారా కూడా కర్పూరం ఎక్కువగా తీసుకోకూడదు. మనకి పచ్చ కర్పూరమే చిటికెడు మాత్రమే వేస్తూ ఉంటారు వంటల్లో, అది తీసుకోవచ్చు, కానీ డైరెక్ట్గా మీరు వాడుకోకూడదు. కర్పూరంను చర్మానికి అప్లై చేసి ఎక్కువ సమయం ఉంచుకోకూడదండి, లేదంటే మరింత డ్యామేజ్ అవుతుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కర్పూరం వాడకూడదు. పిల్లల ఆరోగ్యానికి హానికరం. పిల్లలు ఎక్కువ కర్పూరంను వాడకూడదు. ఇదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం. నమస్తే.